శ్రీనివాసరెడ్డి నా పేరు. ఓకే. ఏలూరు శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డిపాలెం, నర్సాపేట మండలం. ఇప్పుడు మీరు ఏ రకం వేశారు మీరు తోట? 43, 45 రకం వేసాను. ఎట్లా ఉంది? మనం ఇప్పుడు 2 కోతలు కోసాను. ఫస్ట్ కోత 6 కాడికి వచ్చినాయి. ఓకే. మొన్న 9 కాడికి వచ్చినాయి. 15 క్వింటాల కాడికి వచ్చినాయి. ఎకరానికి 15 కాడికి అయినాయి. అందులో ఫస్ట్ దాంట్లో ఎన్ని తాళ్ళు అయినాయి? ఫస్ట్ అసలు తాలు అంతా అరగంట కూడా రాలేదు మొత్తం మీద కూడా. మొత్తం 80 కిలోలు వచ్చింది. 80 15 క్వింటాల ఎకరా అయితే 80 కిలోలు తాలు అయితే. ఇప్పుడు మళ్ళీ మొన్న మట్టికి కింటా కాడికి వచ్చినాయి. 9 గంటల కింటా కాడికి వచ్చినాయి. ఇప్పుడు కాపు ఒకసారి చూపిస్తావు ఎట్లా ఉంది ఏంది? కాపు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎంత కాక అవుతాయి అనుకుంటున్నారు? పచ్చికాయ పండుగ మళ్ళీ ఉంది కదా, ఇదే 10 కాడికి గట్టిగా వస్తాయి అనుకుంటున్నా. శివరాత్రి ఎలాగ మొదలు పెడతా. ఆ తర్వాత మళ్ళీ 2 గంటల కాడికి వస్తలే. పైకాపు బాగుంది కాబట్టి 2 గంటల కాడికి వస్తలేకున్నా. ఈ పైకాపు అంత సెట్ అయితే మొత్తం పచ్చికాయ బెట్టకొచ్చింది. ఇప్పుడు క్వాలిటీ నీకు అంత నీట్ గా కాపాడదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ 7 వాన దెబ్బ నల్లి దెబ్బ ఎక్కువగా ఉంది బట్టి ఏదైనా 30 దాడతాయి. 30 లోపేం కావు. 30 కన్ఫామ్. పైన ఇట్లా మాకు నీళ్లు తడి రేపు శివరాత్రికి నీకు కొండగాని వెళ్తే ఈ చెట్టు కూడా ఒకసారి చూపించు. వాగు వచ్చింది చివరి వరకు కూడా కాయ సైజు. వాగు వస్తే మళ్ళీ మాకు నెల ఇబ్బంది ఉండదు కాబట్టి చివరి వరకు కాయ సైజు ఒకటి ఒకేలాగా కాయ సైజు కూడా కూలీలు కూడా తక్కువగానే పడతారు. ఇది కాపు పైదాకా కూడా కాపు సైజు బాగుంది. పైదాకా సైజు. తెగుళ్ళు ఏమన్నా? తెగుళ్ళు బాగా తక్కువ దీనికి. నల్లే కొద్దిగా వచ్చింది ముడత. అసలు అక్కడ కింద అక్కడి నుంచి 22 ఎకరాలు అయితే 43-45 అయితే అసలు ఇంతవరకు ముడత వచ్చారు కదా. ఒక సెట్ కూడా బొబ్బర్ సెట్ లేదు. సరే సరే బాబాయ్. లేకపోతే మా 45 కానీ 50 గంటలు అయ్యేది. మొత్తం పడి కలమేల్సపోయేది. అది తిరిగి పడదు ఎటు పడితే అప్పుడు. లేకపోతే అప్పుడే 30 గంటలు కాపు ఒకటే కాపు అప్పుడే కాసేది. ఇప్పుడు సంక్రాంతి నా ఎకరానికి 20 గంటలు దిగి అనుకున్నాను మనసులో. ఆ తుఫాన్ దెబ్బ వల్ల దెబ్బ కొట్టింది. లేకపోతే విత్తనం మటుకి నెంబర్ 1 చెప్పే పని లేదు. కాయ క్వాలిటీ మన మార్కెట్ లో కూడా మంచి రేటు పడుతుందా? అసలు మంచి రేటు పడుద్ది. తాలు కావు సైజు కోసుకు లేకపోతే కూలి కూడా కోసుకోవడానికి కూడా సైజు ఉంటది. ఇబ్బంది లేదు. తోట గురించి అసలు ఆలోచించే పని లేదు. ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. మామూలుగా 15 గంటలకి లెక్కే ఉంది. మామూలుగా అసలు అనుమానం ఏముంది. పెచ్చే వారం తీసే పెచ్చ అయినా కావచ్చు. ఎందుకంటే సాయంత్రం అప్పుడు వస్తే రంగా బాగుంది. పోత పిండి మొత్తం ఎండకి బెట్ట కట్టనట్టుంది కానీ బాగానే ఉంది. ఓకే ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.